ఏదేని కంపెనీ యొక్క అనాలిసిస్లో మనం వీలైనంత ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి. మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ బుక్ వాల్యూ గురించి తెలుసుకోబోతున్నాం. బుక్ వాల్యూ ఒక కంపెనీ యొక్క అనాలిసిస్లో ఒక ముఖ్యమైన నంబర్. ఒకవేళ ఒక కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ దాని బుక్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే ఆ కంపెనీ అండర్ వాల్యూడ్ కావచ్చు, మరియు అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఈ వీడియోలో మనం బుక్ వాల్యూ అంటే ఏమిటి, ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం, దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి వంటి విషయాలు తెలుసుకుంటారు. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. రండి, ఒక కంపెనీ యొక్క బుక్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదేని కంపెనీ దగ్గర అవైలబుల్ ఉన్న అన్ని వస్తువులను మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి అసెట్స్, రెండు లయబిలిటీస్. అసెట్స్లో ఏదైతే కంపెనీ ఎర్న్ చేస్తుందో అవన్నీ వస్తువులు వస్తాయి. ఒకవేళ కంపెనీ తలుచుకుంటే వీటిని క్యాష్లోకి మార్చుకుంటుంది. అదే లయబిలిటీస్లో కంపెనీ ఏదైతే అప్పుగా తీసుకున్నదో ఆ వస్తువులన్నీ లయబిలిటీస్లోకి వస్తాయి. వీటిని ఫ్యూచర్లో అప్పగించాల్సి ఉంటుంది. మనం కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్ని తీసేస్తే కంపెనీ యొక్క మిగిలిపోయిన అసెట్స్ యొక్క ఒక వాల్యూ లభిస్తుంది. దీనిపై పూర్తి హక్కు కంపెనీదే ఉంటుంది, మరియు ఈ మిగిలిపోయిన అసెట్స్నే కంపెనీ యొక్క బుక్ వాల్యూ అంటారు. బుక్ వాల్యూని మనం కంపెనీ యొక్క నెట్వర్త్, షేర్ హోల్డర్స్ ఈక్విటీ, ఓనర్స్ ఈక్విటీ లేదా స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ అని అంటాము. రండి, బుక్ వాల్యూని రెండు వేరువేరు ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. మొదటి ఎగ్జాంపుల్లో రమేష్ అనే వ్యక్తి దగ్గర అసెట్స్ ఈ విధంగా ఉన్నాయి. హోమ్ 50 లక్షలు, కార్ 15 లక్షలు, ఇన్వెస్ట్మెంట్స్ 20 లక్షలు, క్యాష్ 5 లక్షలు, గ్యాజెట్స్ 3 లక్షలు, టోటల్ అసెట్స్ 93 లక్షలు. అదేవిధంగా దీంతో పాటు ఇన్ని రకాల లోన్స్ కూడా తీసుకున్నారు. హోమ్ లోన్స్ 30 లక్షలు, కార్ లోన్స్ 8 లక్షలు, క్రెడిట్ కార్డ్ లోన్స్ 2 లక్షలు, టోటల్ లయబిలిటీస్ 40 లక్షలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిస్టర్ రమేష్ యొక్క అసెట్స్ వాల్యూ 93 లక్షలు. అదే మిస్టర్ రమేష్ యొక్క టోటల్ లయబిలిటీస్ 40 లక్షలు. మిస్టర్ రమేష్ యొక్క బుక్ వాల్యూ లేదా నెట్వర్త్ తీయడం కోసం టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే మిస్టర్ రమేష్ యొక్క నెట్వర్త్ ఈజ్ ఈక్వల్ టు 93 లక్షలు మైనస్ 40 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 53 లక్షలు. అంటే మిస్టర్ రమేష్ యొక్క నెట్వర్త్ 53 లక్షలు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏబీసీ అనే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఏబీసీ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ 1370 కోట్ల రూపాయలు, టోటల్ లయబిలిటీస్ 300 కోట్ల రూపాయలు. రండి, ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూని క్యాల్కులేట్ చేద్దాం. ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూని తీయడం కోసం టోటల్ అసెట్స్ నుండి టోటల్ లయబిలిటీస్ని మైనస్ చేయాలి. ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. అంటే 1370 మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 1070 కోట్ల రూపాయలు. బుక్ వాల్యూని అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది. అది మనం కంపెనీ యొక్క అసెట్స్ని సెల్ చేసి వచ్చిన డబ్బులతో కంపెనీ యొక్క లయబిలిటీస్ని రీపే చేస్తే దీని తర్వాత మన దగ్గర ఎంత అమౌంట్ అయితే మిగిలి ఉన్నదో దాన్నే మనం కంపెనీ యొక్క బుక్ వాల్యూ అంటాము. మన ఎగ్జాంపుల్లో ఏబీసీ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ యొక్క వాల్యూ దాని బ్యాలెన్స్ షీట్ ప్రకారం 1370 కోట్లు. ఒకవేళ మనం ఈ అసెట్స్ అన్నింటినీ సెల్ చేసి క్యాష్లోకి మారిస్తే మనకు 1370 కోట్ల రూపాయలు వస్తాయి. మనం ఈ డబ్బులతో కంపెనీ యొక్క టోటల్ లయబిలిటీస్ అనగా 300 కోట్ల రూపాయలను రీపే చేస్తే 1370 మైనస్ 300 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 1070 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇదే ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూ. అయితే మనకు బుక్ వాల్యూని కాలిక్యులేట్ చేయడానికి ఈ విధమైన పద్ధతి ఉపయోగించాల్సిన అవసరం లేదు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఈజీగా బుక్ వాల్యూని చూడొచ్చు. బుక్ వాల్యూని కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని కూడా అంటారు. ఇక్కడ ఏబీసీ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఈక్విటీ లేదా బుక్ వాల్యూని మనం చూడొచ్చు. జనరల్లీ బుక్ వాల్యూని చూడడానికి రెండు రేషియోలను యూజ్ చేస్తారు. ఒకటి బుక్ వాల్యూ పర్ షేర్ మరియు రెండోది ప్రైస్ టు బుక్ రేషియో. బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ఏంటిదో చూద్దాం. బుక్ వాల్యూ పర్ షేర్ను తీయడానికి కంపెనీ యొక్క బుక్ వాల్యూని కంపెనీ యొక్క టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్తో భాగిస్తాము. ఏబీసీ కంపెనీ యొక్క ఎగ్జాంపుల్లో కంపెనీ యొక్క టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ 10 కోట్లు. ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూ 1070 కోట్ల రూపాయలు.
ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1070 కోట్లు బై 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 107 రూపాయలు పర్ షేర్. దీని అర్థం ఏబీసీ కంపెనీ యొక్క ఒక షేర్ యొక్క బుక్ వాల్యూ 107 రూపాయలు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీ యొక్క అనాలిసిస్లో లేదా స్టాక్ రీసెర్చ్ వెబ్సైట్లలో బుక్ వాల్యూ ఆల్రెడీ ఉంటుంది. రెండవ రేషియో ప్రైస్ టు బుక్ రేషియో. దీన్ని మనం పీబీ రేషియో అని కూడా అంటాము. దీన్ని తీయడానికి కంపెనీ యొక్క షేర్ ప్రైస్ను దాని యొక్క బుక్ వాల్యూ పర్ షేర్తో డివైడ్ చేయాలి. ఒకవేళ దీని వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ దాని యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ కంటే తక్కువగా ఉంటుంది మరియు కంపెనీ అండర్ వాల్యూడ్ కావచ్చు. ఏబీసీ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 70 రూపాయలు అనుకుంటే ఇంతకుముందు ఏబీసీ కంపెనీ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ 107 రూపాయలుగా విలువ కట్టాము. ఈ విధంగా ఏబీసీ కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ రేషియో అనగా పీబీ రేషియో ఈజ్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ 70 బై బుక్ వాల్యూ పర్ షేర్ 107 రూపాయలు అంటే 70 బై 107 ఈజ్ ఈక్వల్ టు 0.65 అంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏబీసీ కంపెనీ ఒక అండర్ వాల్యూడ్ కంపెనీ కావచ్చు. ఇన్వెస్టింగ్ ఒక ఇంటెలెక్చువల్ మరియు ఎమోషనల్ గేమ్. ఈ గేమ్లో అందరికంటే వేరుగా అనాలిసిస్ మరియు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మన ఎమోషనల్స్ని కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందో అప్పుడు మంచి కంపెనీల షేర్స్ తక్కువ ధరలో తీసుకుంటున్నప్పుడు మనకు ఎటువంటి భయం ఉండకూడదు. సో ఇది బుక్ వాల్యూ పైన గల వీడియో. ఈ వీడియోలో బుక్ వాల్యూ అంటే ఏంటి, ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, దీని వలన మనకు ఏమి తెలుస్తుంది, దీన్ని మనం ఎలా ఉపయోగించాలి వంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.